బ్రేకింగ్ న్యూస్ మూసీ విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలు జీరో వాల్యూ అన్నారు సీఎం. అహ్మదాబాద్ లో 10,000 కుటుంబాలు తరలించి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టారన్నారు. ఢిల్లీ యూపీలో సహా యమునా గంగా రివర్ ఫ్రంట్ కట్టారని గుర్తు చేశారు. కానీ హైదరాబాద్ లో మూసీని రక్షిస్తుంటే మాత్రం ప్రతిపక్షాలు విచిత్రంగా అడ్డుకుంటున్నాయన్నారు. బాపుఘాట్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్ 50% బఫర్ జోన్ లోనే ఉందన్నారు. అందుకే వాళ్ళని పిలిచి మాట్లాడామన్నారు. అపార్ట్మెంట్ వాసులకు 7 ఎకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామన్నారు. అయినా కూడా ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ దగ్గరకు వెళ్లి నానా హంగామా చేస్తుందంటూ మండిపడ్డారు. గాంధీ విజ్ఞాన కేంద్రం కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్పేంటి అని విపక్షాలను ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూసీ విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తంగా మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడంతో పాటు దానికి రక్షిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే వేరే విపక్షాలు రాజకీయం చేయడం, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆయన తీవ్రంగా కూడా ధ్వజమెత్తారు. ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలు జీరో వాల్యూ అన్నారు సీఎం. అహ్మదాబాద్ లో 10,000 కుటుంబాలను తరలించి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టామని, అలాగే ఢిల్లీ యూపీలో సహా యమునా గంగా రివర్ ఫ్రంట్ కట్టారని గుర్తు చేశారు సీఎం. కానీ హైదరాబాద్ లో మూసీని రక్షిస్తుంటే మాత్రం విపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో మూసీని రక్షిస్తుంటే ప్రతిపక్షాలు విచిత్రంగా అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బాపుఘాట్ దగ్గరున్న అపార్ట్మెంట్ కు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 50% ఆ అపార్ట్మెంట్ బఫర్ జోన్ లోనే ఉందన్నారు. అందుకే వాళ్ళని పిలిచి మాట్లాడారని, అలాగే అపార్ట్మెంట్ వాసులకు 7 ఎకరాల భూమి కూడా ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని సీఎం అన్నారు. అయినా కూడా ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ దగ్గరకు వెళ్లి నానా హంగామా చేస్తుందంటూ మండిపడ్డారు ఆయన. మొత్తంగా గాంధీ విజ్ఞాన కేంద్రం కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్పేంటి అని విపక్షాలను ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూసీ విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, మొత్తంగా మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి రక్షించే పనిలో ప్రభుత్వం ఉంటే అటు విపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిన పరిస్థితి. మరోవైపు ఏదైతే బఫర్ జోన్ లో ఉందో ఆ అపార్ట్మెంట్ వాసులను కూడా పిలిచి మాట్లాడామంటూ సీఎం చెప్పారు. మొత్తంగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి విజయ్? అయితే ఇటు మూసీ సుందరీకరణ పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో పనులకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే విపక్షాలు మాత్రము కావాలని చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ముఖ్యంగా మూసీ అనేది ఇక్కడ అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పెద్దలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చింది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక వారి ఫామ్ హౌస్ల నుంచి వచ్చినటువంటి కలుషిత వ్యర్థాల వల్ల కూడా మూసీ మరింత కలుషితం అయిపోయిందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉందో అది పూర్తిగా బఫర్ జోన్లో ఉంది. ఇప్పటికీ మనం చూసినప్పటికీ కూడా కేవలం మూసీకి 10 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. కానీ మూసీ రివర్ పక్కన సుమారుగా 50 మీటర్ల దూరంలో ఏదున్నా కూడా ఏ కట్టడమైనా సరే అది పూర్తిగా బఫర్ జోన్లో ఉన్నట్టే లెక్క. కానీ ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నటువంటి దాన్ని 50% బఫర్ జోన్లోకి వస్తూ ఉంది. అలాంటి ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ వాసులతోని మేము పిలిచి మాట్లాడి వాళ్ళందరికీ సరైనటువంటి నష్టపరిహారాన్ని అందిస్తాము. అలాగే 7 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం వారి కోసం కేటాయిస్తుంది. కేటాయించినటువంటి భూమిలోనే వాళ్ళు
అపార్ట్మెంట్స్ అంటే వారి మళ్ళీ నివాసాన్ని నిర్మించుకునేందుకు కూడా ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా అనేక రాజకీయ పార్టీలు ఇతర ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు కావాలని చెప్పి మూసీ సుందరీకరణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం మనము మూసీ నది ఒడ్డున అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క సుందరీకరణ పనులు కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎస్ చూడొచ్చు, పూర్తిగా చెట్లు చెదారం మొత్తం అదంతా కూడా ఒక మురికి కలుషితమైనటువంటి నీరుతో నిండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి మూసీని దానికి పునరుజ్జీవం పోసి తిరిగి దాన్ని సుందరీకరించి ఒక మంచినీటి నదిగా మారుస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉంటే కూడా విపక్షాలు దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. మేము చేస్తున్నటువంటి మంచి పనిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా దాన్ని ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో మమ్మల్ని చెడుగా చూపించేటువంటి విధంగా కూడా అటు ప్రతిపక్షాలు విపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటు బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తప్పేంటి అంటూ కూడా అదే సమయంలో విపక్షాలని ప్రతిపక్షాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు గాంధీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి 200 కోట్లతోని ఆ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు విజ్ఞాన పరంగా మంచి తెలివితేటలు నేర్పించడం వల్ల తెలంగాణకు మేలు జరుగుతుంది తప్ప వచ్చినటువంటి నష్టం ఏంటి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదికగా కూడా అందరినీ ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. అయితే ఇదే విషయమై మూసి ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి కూడా అటు విపక్షాలు కావచ్చు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు సో అనేక చోట్ల అడ్డుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. మూసి సుందరీకరణ కాదు, ఇది ప్రజలని ఇళ్లకు కూలగొట్టేటువంటి ఇది అని చెప్పేసి కూడా అనేక చోట్ల మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తూ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే కూడా ఇదంతా ప్రభుత్వం మీద విషం జిమ్ముతూ పట్టించుకోకుండా చేస్తున్నటువంటి మంచిని పట్టించుకోకుండా ఇంకా కూడా ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం రైట్ విజయ్, థ్యాంక్ యూ.